హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే బుధవారం రోజు వ్లాగ్ అనమాట. బుధవారం రోజు మార్నింగ్. మామూలుగా అయితే మాకు పండుగలు 3 రోజులు అయిపోయాక ముగ్గులు వేస్తాం కదా, వైకుంఠ వాకిళ్ళు, ఆ ముగ్గులు వేస్తాము. ఆ ముగ్గులు వేసి అన్ని వాకిళ్ళు పెట్టి వేసి ఉంటాం. ఇదివరకంతా మీకు చూపెట్టుంటాను నేను నా వీడియోలోనే. ఈ అయిపోయినాక, కనుమ అయిపోయినాక వాకిళ్ళు మూసేసి ముగ్గులు వేస్తామన్నమాట. కానీ నిన్న వేయాల్సింది, నిన్న మంగళవారం వచ్చింది కాబట్టి మూయం అనమాట. ఇలాగా ఈ వాకిళ్ళు ఇలాగ మూసేస్తారు, 3 పక్కల మూసేసి మన ఇంటి ఎదురుగా ఆ పైన కనిపిస్తుంది కదా, ఒక సైడు అలాగా ఓపెన్ పెట్టి ముగ్గులు వేస్తామన్నమాట. ఇవి మా సైడు ఎక్కువగా వేస్తారు. మా సైడ్ కూడా మేము నెల్లూరులో మేము పెరిగిన ఏరియా అంతా ఆత్మకూరు అటు సైడ్ అనమాట. అక్కడంతా ఇలాగ వేస్తారు. ఇంకా కొన్ని పల్లెల్లో అక్కడంతా వేస్తారు. మిగతా సైడు వేస్తారో లేదో నాకైతే తెలియదు. అంటే అంటే వైకుంఠ ద్వారాల్లో నుంచి ఈ మా సంక్రాంతి అప్పుడంతా మనకి లక్ష్మీదేవి వచ్చి ఉంటుంది కదా, అలాగ వెళ్ళిపోకుండా అన్నట్టు మూస్తారు అన్నట్టు నేను విన్నాను. ఎప్పుడు చిన్నప్పుడు వినుంటాను. వైకుంఠ వాకిలు మూసేస్తారు అనమాట. ఈ పండుగ నెల అయిపోయినాక మంచి రోజు చూసుకొని మూస్తారు. అది కూడా మంగళవారం, శుక్రవారాలు వచ్చిందంటే ముయ్యరు. అది బుధవారం, గురువారం అట్లాగా చూసుకొని మూసేస్తారనమాట. అందుకని మీకు నేను ఈ ముగ్గు ఇది ఇంతసేపు మీకు చూపిస్తున్నాను. అంటే ఇంకా పెద్ద ముగ్గులేసి చుట్టుగరలాగా వేసి కూడా ఆ చుట్టుగారకు కూడా వాకిళ్ళు పెట్టి వేసేది నేను చూపెట్టాను కదా ఇది వరకు మీకు. అలాగా కూడా మోస్తారు. కానీ ఇది సింపుల్గా అయిపోద్దిలే అని చెప్పేసి నాకు కొంచెం బాగా బ్యాక్ పెయిన్ ఉన్నది. అలాగా సింపుల్గా వేసి చూపెట్టాను అనమాట. ఇలాగా ఓపెన్, మన ఇంట్లోకి వెళ్ళే దగ్గర మాత్రం ఓపెన్ ఉంటుంది, మిగతా 3 సైడ్స్ క్లోజ్ చేసేస్తామన్నమాట. అది పొద్దున్నే ఏందన్నా చెప్పు, ఏందమ్మా, ఏం కావాలా, ఓం కావాలి నాన్న, ఓం కావాలా చెప్పు, ఏందా, లోపలికి రా, బయటకు వదలనిలే, లోపలికి లోపలికి పదరు రావా, ఆడ కూర్చుంటా, ఆడే కూర్చో. ఈరోజు నేను ఎక్కువ వీడియో కూడా షూట్ చేయలేదు. ముగ్గు అది అయిపోయినాక ఇంట్లో టీ పెట్టుకునేది అది కూడా. అసలు ఈరోజు ఎందుకో కానీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫుల్ హెడేక్గా ఉందన్నమాట. బాగా హెడేక్ ఉన్నది. అసలు నా వల్ల కాలేదు. షూట్ చేసుకుంటా, ఇంట్లో పని చేసుకుంటా ఉండడానికైతే అవ్వలేదన్నమాట. ఇక్కడ కిచెన్ మీద నేను చూపెట్టాను కదా, ఈ బండ మీద అన్ని సామాన్లన్నీ తీసేసాను. కొంచెం ఇలాగా ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఏదైనా మిక్సీ అవి కూడా తీసి షెల్ఫ్లో పెట్టాను అనమాట. మళ్ళీ కావాల్సినప్పుడు తెచ్చుకొని వేసుకొని మళ్ళీ అక్కడ పెట్టేయొచ్చులే తుడిచేసుకొని అని చెప్పేసి నాకెందుకో ఇలాగ అదిగా అక్కడ పెట్టేశాను. మిక్సీ జార్లు అవన్నీ ఒక షెల్ఫ్లో పెట్టాను. ఎందుకంటే మన దగ్గర ఉండేది సామాను కొంచెమే, కంగారుగా మొత్తము ఆ బండ మీద పెట్టేసి నాకు వీడియో తీసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. పాత వీడియోలో చూస్తుంటే అక్కడంతా కంగారుగా ఉండింది అనమాట. అందుకని అలా చేశాను. ఇంకపోతే ఈ శారీస్ నేను పండక్కి చీరలు తీసుకోలేదు అని చెప్పాను కదా, మా చెల్లెలు తెచ్చిందనమాట. కొత్త ఒకటి కూడా తీసుకోలేదు నువ్వు, సరేనని చెప్పి అక్కడ తెచ్చింది. ఇదివరకు కూడా నేను మా చెల్లెల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అక్క దగ్గర తెచ్చేవాళ్ళం అనమాట. అక్కడ తెచ్చిందనమాట శారీస్. ఒక 4 శారీస్ తెచ్చింది. కాటన్వే. నేను ఎక్కువ కాటన్వే కడతా ఉంటాను. తెలిసే వాళ్ళకి ఆల్మోస్ట్ 80% కాటన్వే కడతాను. డైలీ యూజ్కి ఉంటాయిలే అని కొంచెం తక్కువ రేటువే తెచ్చిందనమాట. ఇది వచ్చేసి 500, 550 అని చెప్పింది. నాకు ఇంకా రేటు కూడా సరిగా తెలియదు. కొంచెం ఈ చీర నాకు బాగా నచ్చింది. కొంచెం ఎక్కత్ డిజైన్ టైప్లో అనిపించింది. ఇది ఒక చీర అనమాట. ఒకసారి వేసుకొని చూపిస్తాను చూడండి పైన.
అంటే నాకు ఇంకా బాగా వేసి చూపించడం అంత చేతగా లేదు. నాకు వచ్చినట్టు మీకు మామూలుగానే చూపెట్టాను. ఆ శారీ ఎలాగుందా అని చెప్పండి. ఆ జాకెట్టు దానికి బాగానే మ్యాచ్ అయింది అనిపించింది. నాకు బాగా నచ్చింది. ఇదైతే ఇంక రెండో శారీ అనమాట. గ్రీన్ది లైట్ బ్లూ కలర్. ఇప్పుడు నేను వేసుకొని ఉన్నాను కదా, ఆ జాకెట్ కూడా దానికి మ్యాచ్ అయింది. కానీ జాకెట్ శారీ కలర్ వచ్చిందనమాట. ఆ అంచు కలర్ కానీ వచ్చిందంటే నాకు బాగుంది అనిపించింది. నేను వేసుకున్న జాకెట్ దానికి బాగా మ్యాచ్ అయింది అనిపించింది. ఆ గ్రీన్ కలర్ కూడా నాకు బాగా అనిపించింది. ఈ శారీ 600 650 అనుకుంటాను. మొత్తం కొంచెం ఆ రెండు కలిపి కొంచెం రేటు ఆ మాత్రం రేటు అనమాట. నాకు ఎక్కువ ఎక్కువ కాటన్ చీరలు మీరు చూస్తూ ఉంటారు. దాంట్లో మా చెల్లెలు వాళ్ళు కూడా తిడతా ఉంటారు, ఎందుకక్క ఇప్పటి నుంచి అన్ని కాటన్ చీరలు వేస్తావు, కాటన్ చీరలు కట్టుకుంటావు, మంచిగా మెత్తడి చీరలు కట్టుకుంటే కొంచెం సన్నం అనిపిస్తావు, ఒళ్ళున్న వాళ్ళం కదా అని అంటే నాకు ఎందుకో ఇష్టం లేదనమాట. ఎందుకంటే మేము వ్యవసాయం చేస్తూ ఉన్నామని చెప్పాను కదా విజయనగరంలో ఉన్నప్పుడు. అప్పుడు ఆ పొలాలలో ఎండలకి అలాగ వెళ్ళినప్పుడు సిల్క్ చీరలు ఒళ్ళుకి కరకర అంట మంట పుడతా అలాగ అనిపించేది. అప్పటి నుంచి అలవాటు అయిపోయింది కాటన్ చీరలు. ఇప్పుడు ఇంట్లో ఉన్నా కూడా ఇవే అలవాటు అయిపోయింది. ఎప్పుడో ఏదన్నా ఫంక్షన్లు అయితే మామూలు ఫ్యాన్సీ చీరలు అలా కట్టుకుంటాను. ఈ శారీ బాగా ఉంది కదా, నాకు కూడా బాగా అనిపించింది. ప్లెయిన్గా పెద్ద బార్డర్ వచ్చి కింద బాగా అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవైతే ఇంకా కొంచెం తక్కువ చీరలు అనమాట. 250 రూపీసే ఈ శారీస్ అయితే. ఒక జాయింట్ ఉంటుంది, మామూలుగా కట్టుకోవడానికి బాగుంటాయిలే. నేను తెచ్చుకుంటుంటాను ఎక్కువ అక్కడికి పోయినప్పుడు. ఎక్కువ శారీస్ మామూలుగా డైలీ యూస్కి బాగుంటాయి. ఏముంది ఒక 3-4 టైమ్స్ కట్టేసినా కానీ తర్వాత దేనికో దానికి ఉన్నదిలే అని చెప్పేసి ఎక్కువ చీరలు తెచ్చుకుంటా ఉంటాయి. జాకెట్లు బోల్డ్ ఉంటాయి, దీనికైతే జాకెట్ లేదు. ఇది ఆరెంజ్ కలరు ఇలాగ గ్రీన్ బార్డర్ వచ్చేసి. జాకెట్లు నా దగ్గర కలిసే జాకెట్లు చాలా ఉంటాయి. డిజైన్ జాకెట్లు కూడా చాలా కుట్టించున్నాను నేను. ఏదో ఒక జాకెట్ కలిసిపోద్ది. చీరలు అంటే జాకెట్ ప్రత్యేకంగా నేను అసలు కుట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. నా దగ్గర ఉండే జాకెట్లు మ్యాచ్ అయిపోతాయి ప్రతి చీరకి. ఏ చీర తీసుకున్నా కూడా నాకు ఇది ఇంకా బాగా అనిపించింది. ఈ డిజైను, ఈ కలరు నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఇంకా ఎప్పటి నుంచో ఇట్లాగా వైట్ శారీలో కాటన్లో నాకు లేదనమాట. చిన్న చిన్న పుటాసు వచ్చేసి అది మా చెల్లెలికి గుర్తుండి ఇట్లాంటి చీర నీకు లేదు కదా, నీకు బాగుంటుందిలే సింపుల్గా కట్టుకోవచ్చు అని తెచ్చింది. ఇంకా 4-5 చీరలు తెచ్చింది కానీ నాకు నచ్చలే వాటిల్లోనే. నీకు నచ్చినవి తీసుకోక మిగతా ఇచ్చేస్తాను అని చెప్పి తెచ్చిందనమాట. నాకు అవి అయితే నచ్చలేదు, పంపించేసి ఇవి తీసుకున్నాను అనమాట. అంటే సంక్రాంతి రోజు వచ్చింది కదా మా పెద్ద చెల్లెలు పొదలకూరు నుంచి, వీడియోలో ఉండుంటుంది. ఆ రోజు తెచ్చారనమాట వాళ్ళు. అప్పుడు తీసుకున్నాను నేను ఆ రోజు చూపించడం ఇంక లెంగ్త్ అయిపోద్ది వీడియో అంతా అని చెప్పేసి చూపించలేదు. అందులో ఈరోజు కూడా నాకు అసలు ఈ హెడేక్ వల్ల నా ఫేస్ కూడా చూడండి ఎలాగా ఉన్నదో, మొహం అంతా పెరకపోయేసి బాగా హెడేక్. అస్సలు మార్నింగ్ నుంచి అంత బాధేస్తూ ఉన్నది. ఆయిల్ పెట్టేసుకొని బాగా గమ్ముగా ఈ వీడియో ఒకటే షూట్ చేసి పడుకున్నాను అనమాట. ఇది బాగా అనిపించింది కదా, నాకు బాగా ఉంది. ఇప్పుడు నేను చేసుకున్న జాకెట్ కూడా దీనికి కూడా మ్యాచ్ అయిపోయింది. నాకాడ ఏవో ఒక జాకెట్లు ఉంటాయి ఖచ్చితంగా మ్యాచ్ అయిపోతూ ఉంటాయి. ఏ చీర పిచ్చి చీర ఇచ్చినా కూడా జాకెట్లు నాకాడ మాత్రం ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఈ శారీస్ అన్నీ నేను మడతలు అన్నీ వేసుకొని అన్నీ కూడా వేయలే. 2 వేసేసరికి మాకు తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు పక్కన. ఆ వదిన అన్న భార్య వచ్చేసి వేరే దగ్గరికి వెళ్ళాలి కామాక్షి వస్తావా అని ఫోన్ చేసింది. నాకు అయినా హెడ్ఏక్గా ఉన్నది. అయినా పాపం ఆమె ఎప్పుడు నన్ను అడగదనమాట. నాకు ఏ హెల్ప్ కావాలన్నా కానీ వాళ్ళు టకాన్ చేస్తారు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను. వాళ్ళు దగ్గరలో మాకు కొంచెం దూరంగా రిలేటివ్స్ కూడా అవుతారు.
దగ్గరలో ఏదైనా చిన్న హెల్ప్ కావాలన్నా వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, పిల్లల చేత ఏదైనా ఇచ్చి పంపించడం కానీ, ఏదైనా పలాంది తెచ్చి నాయనా అంటే కూడా అన్న ఇలాగా అంటే వాళ్ళ చేత చేయించడం కానీ నాకు బాగా హెల్ప్గా ఉంటారనమాట. అందుకని ఇంకా రాలేను అని చెప్పలేం కదా, ఇంకా సరేనని చెప్పి నిజంగా కూడా పోలేని పరిస్థితి ఉండింది, అంత హెడేక్ ఉండింది. అయినా ఎట్టొకటి ఓపిక చేసుకొని వెళ్ళానమాట. వెళ్ళేసి ఇంకా వాళ్ళతోటి అక్కడంతా నేను షూట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్లేస్లోనే చేస్తూ ఉంటే ఏమనుకుంటారు, నాకు మళ్ళీ అందరూ చూస్తూ ఉంటే అదొక ఇది, వాళ్ళకి ఎవరికి ఇంకా తెలియదు నేను యూట్యూబ్ చేస్తున్నాను అనేసి, చాలామందికి తెలియదు, మా సిస్టర్స్కి మా కొంతమందికే తప్పించి అందరికీ తెలియదు అనమాట. తెలిసినప్పుడు చూస్తారులే అని చెప్పి నేను కొంచెం బయట తీయాలన్నా కొంచెం ఫీల్ అవుతాను అనమాట. సరే అవన్నీ చూసుకొని ఇంకా ఈ సామాను వస్తా కొన్ని సామాన్ తెచ్చాను. నాన్న ఓం కావాలి నాన్న నీకా బాయ్ తాత. నేను ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర 2 అలాగ అయిపోయింది అనమాట. అప్పుడు అన్నం వండాను ఫస్ట్. పాపం అప్పటికే ఈ కర్రమ్మ పిల్లలు బుడ్డగాడు బాగా ఆకలితో అల్లాడిపోయారు. ఈరోజు మామూలుగా అయితే నేను ఎప్పుడు 12-1 గంటల లోపల పెట్టేస్తూ ఉంటాను వీటికి. సరే నేను కూర నిదానంగా చేసుకున్నా, ముందు వీటికి పెట్టేయాలని మా బుడ్డగాడికేమో పాలు కాసి పోసాను, అది తాగేసింది. ఎందుకంటే పెరుగన్నం పెడదామంటే ఒకటేమని తుమ్ముతా ఉన్నది, అది ఊరికే జలుబు చేసిందో ఏమో అనిపించింది నాకు. వీటికి మాత్రము పెరుగు కలిపేసి ముందు అన్నం పెట్టాను. అసలు చూడండి ఎంత క్యూట్గా అటు ఇటు పరిగిస్తాయి, భలే ఉంటాయి ఇవి. వీటిని చూస్తుంటే మాత్రం నాకు భలే ఆనందం వేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు నేను కూర ఇది క్యాబేజీ అనమాట, ఊరికే క్యాబేజీ ఏపుల్లాగా చేసుకున్నాను. నేను ఇంకేమి కలుపుకున్నట్టుగా అవి కూడా చేయలే, ఉండింది ఇంట్లో కూరగాయలు ఉంచి ఇదొక్కటే ఉన్నదనమాట. రేపు వెళ్ళన్నా నేను కూరగాయలు తెచ్చుకోవాలి, టమాటాలు ఇదే ఉన్నది ఇంకా. అందుకని ప్రస్తుతానికి ఇదైతే సింపుల్గా అయిపోద్దిలే, అలాగా కొంచెం నూనెలో వేసి వేపేసుకోవచ్చు అని చెప్పేసి ఇది అయిపోయాక అన్నం అవి తినేసి కొంచెంసేపు హెడేక్ ఉండింది కదా, రెస్ట్ అవి తీసుకొని ఇది ఈవినింగ్ అనమాట టీ పెట్టుకుందాము అని చెప్పేసి టీ పెడతా ఉన్నాను. మధ్యాహ్నం నేను తెచ్చిన కోడిగుడ్లు అవి కూడా నేను సర్దల కవర్ అట్టే పెట్టేసి, ఆ ఉల్లిపాయలు మాత్రం ఫ్రిడ్జ్ కింద డ్రా ఉంటుంది కదా అందులో పోసేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు సర్దుకున్నాను టీ పెట్టుకుంటూ ఆ పక్క. మళ్ళీ బుడ్డగాడికి కూడా ఈవినింగ్ ఒక 2 కోడిగుడ్లు ఉడకబెడదాము తింటుంది అని చెప్పి కోడిగుడ్లు పొయ్యి మీద వేసేసి ఆ పని చేసినాను అనమాట నేను.
చెప్పాను కదా హెడేక్ అని చెప్పేసి నేను ఇంకా ఏమి పనులు కూడా ఈవినింగ్ ఆ కూర అదే ఉండింది, అసలు నాకు ఆకలి లేదు. ఆ కూర కూడా వేసేసి నైట్ అన్నము అంతా వచ్చేసి కుక్కలకే కలిపి పెట్టేశాను. ఇంకా కిచెన్లో గిన్నెలు కూడా తోమలేదన్నమాట. రేపు పొద్దున్న తోముకుందాంలే అని చెప్పేసి. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.